దానికి లోకల్గా ఎవరు ఈ గంజాయి ఎవరు తెస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు దాని మీద. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం గ్రామం చిటికమ్మ తల్లి పండుగతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పండుగ కోసం విదేశాల నుండి ఎన్ఆర్ఐలు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గ్రామ పెద్ద విద్యావేత్త చిటికెల శ్రీనివాస్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఆగస్టు 15న పండుగ తేదీని నిర్ణయించామని తెలిపారు. కార్తీక మాసంలో నాగుల చవితి తర్వాత వచ్చే మంగళవారం ఈ పండుగ జరుగుతుందని, ఈ సందర్భంగా గ్రామంలో కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనకాపల్లి, కాకినాడ జిల్లాల కబడ్డీ టీమ్స్ పాల్గొని నగదు బహుమతులు గెలుచుకున్నారు. తుని సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమణీయుడు అబ్బాయి యనమల లక్ష్మణరావు అమ్మవారిని దర్శించుకున్నారు. పౌరాణిక నాటకాలు, బుర్రకథలు, శక్తి వేషాలతో భక్తులకు కడవిందు చేసేలా యువత ఏర్పాట్లు చేసింది. యనమల రామకృష్ణుడు గారు కానీ, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ యనమల దివ్య గారు సహకారము మరువలేనిది. వారు ద్వారా మాకు వచ్చే ఈ సహకారం వల్ల మా గ్రామస్తులు మిక్కిలి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ తుని రూరల్ పోలీసు వారిచే బందోబస్తుని ఏర్పాటు చేయించుకుంటూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఉపయోగపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా పూర్తి చేసిన అందరికీ కూడా నా తరపున, మా కేవలం గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.